హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఊరు వెళ్తున్నాను. చాలా ఎగ్జైట్మెంట్గా ఇప్పుడే వచ్చేసానండి మా ఊరికి. మార్నింగ్ అయింది వచ్చేసరికి. మా ఊరు ఎలా ఉందో, మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇదే మా ఇల్లు. మా ఇల్లు ఇలాగుంటుంది. ఇద్దరు మా ఊరు చూడండి, ఒక్కసారి చూడండి మా ఊరు ఇలా ఉంటుంది. మా పక్కిల్లు ఇది, అది మా వీధి చూడండి. నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇదే. చూడాలనుకుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. మళ్ళీ చూడండి, ఇది కొబ్బరి చెట్లు ఇలా నాటారు. ఒక్క నిమిషం ఒకటి మర్చిపోయాను. మా రోలు ఫేమస్ రోల్ అండి. పూర్వం ఎట్లుంటుందో తెలుసా? పూర్వం నుంచి నా చిన్నప్పటి వరకు ఆ రోల్లో గ్యాప్ ఎప్పుడూ ఉండేది కాదు. ఎనీ టైం దీంట్లో దంచుతూనే ఉన్నారు. పండగ వచ్చింది అంటే బియ్యం అరిసెలు చేస్తారు కదా, అరిసెలకు బియ్యము తెచ్చి పక్కన ఇలా తర్వాత నేను అలా పెట్టుకునేవాళ్ళు తెలుసా. అట్లుండేది ఆ రోలు. చూశారు కదా ఇల్లు ఎంత విశాలంగా ఉందో, ఇంటి ముందు ప్లేస్ ఎంత విశాలంగా ఉందో. సిటీల్లో మనం నడవనికి కూడా కొంచెం సందులు కూడా తన్నుకొని ఎత్తుకుంటుంటారు. ఇక్కడ చూడండి ఎంత విశాలమైన ప్లేస్ ఉందో. ఇదిగో ఇది వచ్చేసి గంగరేగ్గాయలు ఉంటాయి కదా, అంటే మీకు తెలుసా, అది ఆ చెట్టు అన్నమాట ఇది. ఇదిగో చూడండి, ఇక్కడ చుట్టూ కనిపించట్లేదు కానీ సపోటా చెట్లు ఇవన్నీ నాటారు. ఇదిగో చూడండి, ఈ మా ట్రాక్టర్ గుర్రు కొట్టేవి ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసుకుంటారు. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి అల్లనేరేడు చెట్టు అంట. కాయలు ఇంకా రాలేదు, రీసెంట్గా నాటారు. అన్ని మొక్కలు నాటుకున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది సపోటా చెట్టు రీసెంట్గా నాటిన, ఇది హైబ్రిడ్ అనుకుంటా. దీనికి వచ్చేసి కాయలు కూడా వచ్చినాయండి. ఇగో కాయలు చూడండి. మనం పండించుకొని మనం తింటే అసలు ఆ ఫీలింగే వేరు. చూడండి, అక్కడ కూడా ఇంకో సపోటా చెట్టు ఉంది, దానికి ఇంకా కాయలు రాలేదు. ఇదిగో చూడండి, ఇంకోటి తెలుసా, మనం నాటకుండానే పడే చెట్లు కూడా ఎక్కువ ఉంటాయండి మా ఇంటి దగ్గర. ఇదిగో టమాటో చెట్టు, దానికై అదే పడి పంట ఇచ్చేసింది చూడండి. ఇగో పండ్లు వచ్చినాయి, కాయలు వచ్చినాయి. ఇవన్నీ నాటుకున్నారు. ప్లేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇన్ని చెట్లు నాటుకున్నా తక్కువే, అంత ప్లేస్ ఉంటుంది. అడుగు కనిపిస్తున్నాడే, ఆయనే మా జేనాన్న. చూడు జేనాన్న, బాగున్నావా? మా జేనాన్న నాకు చాలా ఇష్టం. మా జేనాన్న అంటే చిన్నప్పటి నుంచి ఆయన గుండెల మీద పెరిగినా నేను. అంతే. ఈయన గురించి ఏంటంటే, ఈయన మండలంలో మొత్తం లేకల్లా పెద్దోడని రీసెంట్గా సన్మానం జరిగింది. ఎందుకో తెలుసా? దరిదాపుల్లో 100 years దగ్గరలో ఉన్నాడు మా జేనాన్న. చూడండి ఆయన ఎట్లున్నాడు. ఈ కర్ర సాయం లేకుండా కూడా నడవగలడు. ఇప్పటికీ పనులు చేస్తాడు, పొలాలకు కూడా వెళ్తాడు. అదనమాట. ఇదో చూడండి, ఇది వచ్చేసి మా ట్రాక్టరు ఎప్పుడు ఆన్నే ఉంటుంది. ఎందుకంటే ట్యాంకర్లు ఉంటాయి, దాని మీద ట్యాంకర్లు పెట్టి ఉంటాం కాబట్టి. ఇదిగో చూడండి, వావ్ చిన్నోడా, నా చిన్న తమ్ముడు వీడు. నాకంటే ముందు వచ్చిండు, మేము వస్తున్నామని తెలిసి ముందే వచ్చేసినాడు. 3 తమ్ముళ్ళు, వీడు చిన్నవాడు. ఇదిగో చూడండి, ట్యాంకర్లు అందరూ మిద్దెల పైన ట్యాంకర్లు పెట్టుకొని కింద వాటర్ సప్లై చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడైపోతే అప్పుడు తెస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వాటర్ సప్లై ఇంట్లోకి ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మా దొడ్డి. మా గేదెలు ఉన్నాయి. మా గేదెలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కట్టేసుకుంటారు. ఇక్కడ చెత్త అంతా అక్కడ కుప్పేసుకుంటారు. ఇట్లుంటుంది. ఇది వచ్చేసి ఇంకా చూడండి, ఇదే మా ఇల్లు. వావ్, మా నాన్న ఇక్కడే ఉన్నాడు. నాన్న బాగున్నా? నాన్న బాగున్నావా? ఎట్లుంది నాన్న నీ హెల్త్? ఓకే. ఇదో మా ఇల్లు ఇదేనండి. ఇగో చూడు పుట్ల చెట్లు. మమ్మ ఉందండి చూడండి. బాగుందా? బాగా శ్రీకాంత్ బాగుందా? మా అమ్మ బాగున్నారు బిడ్డ? అందరూ బాగున్నారు. ఇదే మా ఇల్లు. చూడండి, ఈ పూల చెట్లు ఎలా పెంచిందో మా అమ్మ. చాలా బాగా పెంచింది. ఇవి చూడండి, వరుసగా డైలీ నీళ్లు పోస్తుంటారు. అసలు ఆహ్లాదకరమైన గాలి, ఆ నేచరే వేరు, అసలు అద్భుతంగా ఉంటుంది. అదిగో మా జేజీ చూడండి, పూల చెట్లకు నీళ్లు వస్తుంది. జేజీ బాగున్నావా? జేజీ బాగుండవు అమ్మా. ఆరోగ్యం బాగుందా? చూడు, యంగుగా లేకపోయినప్పటికీ, ఇంత ముసలామైనప్పటికీ ఇప్పటికీ పనులు చేస్తూనే ఉంటుంది. పొలాల్లో కూడా పని చేస్తుంది. అంటే నమ్మండి, హెల్తీగానే ఉంది. వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఎంత స్ట్రాంగ్ ఉంటామో మనకు తెలియదు. కానీ ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ తొట్లు గేదెల కోసం వాటర్ పెట్టుకుంటారు దీంట్లో. ఇదంతా గేదెలు ఉండే ప్లేసు. ఆ గేదెల వచ్చిన కసువు చెత్త అంతా కుప్ప వేసుకుంటారు ఇక్కడ. దాన్ని పొలాల్లో ఎరువు వేసుకొని యూజ్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది కదా వామి, అలా సమ్మర్లో వాటికి మేపు వేయడం కోసం అలా వాములు వేసుకొని పెట్టుకుంటారు. చూడండి, మా బుజ్జి కూడా రాముడు. దీని అమ్మను ఆల్రెడీ తోలుకెళ్తారు గేదెలు, అట్లా తోలుకెళ్ళిండ్రు. ఇది రాముడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను తిరిగిన ప్లేసులు, నేను తిరిగిన పొలాలు అవన్నీ మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, థ్యాంక్ యూ.